బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. రుణమాఫీపై ఇంటికి అధికారులు వస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచే అధికారులు అయితే మీ ఇంటికైతే వస్తూ ఉన్నారు. సర్వే అర్హుల వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. పంట రుణం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా తదితరులన్నీ కూడా ప్రత్యేక యాప్లో నమోదైతే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జారీ అయితే అవని. సో రుణమాఫీ పథకం వర్తించలేదని రైతులకు బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేదు. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో రుణమాఫీ పథకానికి దూరమైన రైతుల ఇళ్లకే వ్యవసాయ అధికారులు అయితే వెళ్ళి వివరాలు అయితే సేకరించనున్నారన్నమాట. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించిన రైతుల వివరాలు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ని అయితే విడుదల చేసిందనమాట. సో ఈ యాప్ అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. యాప్ అని విడుదల చేసింది కానీ యాప్ ఏంటని అడుగుతున్నారు. దాని పేరు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ అనమాట. ఇది ఓన్లీ అధికారుల దగ్గర మాత్రమే ఉంటుంది. సో ఈ యాప్లో రైతుల వివరాల నమోదుకు సంబంధించి యాప్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా నేరుగా రైతుల నుంచి వ్యవసాయ అధికారులు అయితే వివరాలు సేకరిస్తారు. ఇప్పటికే ఈ యాప్ అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు, డివిజనల్ మండల అధికారులకు, విస్తరణ అధికారులకు కూడా పంపించడం జరిగింది. దీంతో రుణమాఫీ వర్తించిన రైతుల ఇళ్లకు నేరుగా వెళ్ళి వ్యవసాయ అధికారులు సేకరించబోతూ ఉన్నారన్నమాట. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారే మీ ఇంటికి వచ్చి అన్ని వివరాలన్నీ కూడా తీసుకుంటారు. అయితే ధృవీకరణ పత్రాలన్నీ కూడా తీసుకుంటారు. రాష్ట్రం 2 లక్షల రుణమాఫీ తమకు వర్తించలేదని పలువురు రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ విధంగా ఏర్పాటైతే చేసింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రైతుల రుణాలకు సంబంధించి మాఫీకి మళ్ళీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని